జై శ్రీరామ్. హిందూ బంధువులకు జై శ్రీరామ్. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. అస్సలు స్కిప్ చేయకండి ఈ వీడియో లాస్ట్ వరకు. ఈ 2-3 డేస్లో ఒక మిషనరీ గురించి చాలా గ్రూప్స్లలో సర్క్యులేట్ అవుతుంది. అయితే అది చాలామంది ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే సర్క్యులేట్ చేస్తున్నారు దాన్ని. ఆ మిషనరీ సంబంధించిన ఏ వీడియోస్ని కూడా మీరు ఏమంటారు ప్రోత్సహించకండి. ఎందుకంటే అది చాలా డేంజరస్ అన్నమాట. ఈ దేశం కాదు, ఈ ప్రపంచంలో ఉగ్రవాదుల కంటే నీచులు ఎవరైనా ఉన్నారంటే మిషనరీస్ అన్నమాట. మిషనరీ నిర్వహించే ఈ విధవలే భారతదేశం అయినా కానీ ప్రపంచంలో ఎక్కడైనా కానీ వీళ్ళు టెర్రరిస్ట్ కంటే చాలా డేంజరస్ అన్నమాట. ఈ విషయంలో నేను టెర్రరిస్ట్ అన్నందుకు నా మీద కేసు అయినా కానీ నేను పెద్దగా పట్టించుకోను. మన కేర్ నా హెయిర్ కూడా నా ఎంట్రుక కూడా ప్లక్ చేయలేరు, వాళ్ళు టచ్ కూడా చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఏంటంటే ఒక సంస్థ హీల్ చారిటీ అంటారు. హీల్ చారిటీ ఈ సంస్థ అధినేత ఎవరు? ఈ హీల్ చారిటీ సంస్థ అధినేత ఎవరంటే, ఫౌండర్ ఎవరంటే డాక్టర్ సత్యప్రసాద్ కోనేరు. ఈ పెద్ద మనిషి ఎన్ని సంవత్సరాలు ఎక్కడ పోయిందంటే యూకేలో ఉండేనంట. యూకేలో చాలామందికి సేవ చేసిండంట. ఇంకేం చేసిండో మనకు తెలియదు. కానీ వీడికి అనుకోకుండా వీడికి ఏంటంటే భారతదేశం మీద మళ్ళీ ప్రేమ కలిగి మన భారతదేశంకి వచ్చి ఇక్కడ హీల్ చారిటీ అని చెప్పేసి ఒక సంస్థ పెట్టి మత మార్పిళ్ళు చేస్తున్నాడు. నన్ను అడగొచ్చు, మత మార్పిళ్ళు చేస్తున్నందుకు నీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయంటే, పెద్ద ప్రూఫ్స్ ఏం అవసరం లేదు. ఇదే పెద్ద ప్రూఫ్. మనోడు ఎవరితో దిగిండంటే ఫోటో బకింగ్హామ్ ప్యాలెస్లో ఎలిజబెత్ క్వీన్ తోటి దిగాడు అనమాట. ఇంకా ఆమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నార్మల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క నిక్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు మన ఇందిరాగాంధీ గారు అనుకోండి, ఆమెకి ఐరన్ లేడీ అని చెప్పేసి ఒక పేరు ఉందన్నమాట. ఐరన్ లేడీ కాదు కానీ జస్ట్ ఆ పేరు పెట్టుకున్నారనమాట. ఎవరు ఇచ్చారో మాకు కూడా తెలియదు. అలాగే ఈ ఎలిజబెత్ 2కి ఒక పేరు ఉందన్నమాట. ఆ పేరు ఏంటంటే నిక్ నేమ్ ఏంటంటే మిషనరీ క్వీన్ అని చెప్పేసి ఈమెకు బిరుదు అనమాట. మిషనరీ క్వీన్ అని ఎందుకు పెట్టారు ఈమె పేరు? ఒక బిరుదు ఎందుకు ఇచ్చారు? ఈమె ఏం చేస్తుందంటే ప్రపంచ దేశం మొత్తం క్రిస్టియానిటీ అయిపోవాలని చెప్పేసి కలలు కన్నది అనమాట. ఇప్పుడు పోయింది, చనిపోయినది, ఏం చేయలేకపోయింది. మన భారతదేశాన్ని క్రిస్టియానిటీగా చేద్దామని చెప్పేసి చాలా ప్రయత్నించారు కానీ కాలేదు అది. కానీ ఏం చేస్తారంటే ఇప్పటికి కూడా ఈ కోనేరు సత్యప్రసాద్ కోనేరు లాంటి విధవలను ఏం చేస్తారంటే, వీడు కన్వర్టెడ్ క్రిస్టియన్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే భారతదేశం పంపిస్తారు, వీడికి ఫండ్స్ ఇస్తారు. వీడు ఏం చేస్తారంటే అందరినీ మత మార్పిడి చేస్తుంటారు అనమాట. మరి వీడు ఏంటంటే అర్బన్లో పెట్టచ్చు కదా. ఇది ఏదైతే సంస్థ పెట్టిండో వీడు అర్బన్లో పెట్టచ్చు కదా, సిటీలో పెట్టచ్చు కదా. పెట్టాడు. వీడు ఏం చేస్తాడంటే కొద్దిగా ఎక్కడైతే విలేజ్ లాగా ఉంటుంది కదా, రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ పెడతారు అనమాట. అక్కడ ఏంటంటే కన్వర్ట్ అవ్వడానికి ఈజీగా ఆస్కారం ఉంటుంది అనమాట. మళ్ళీ ఇందులో ఇంకోటి ఏంటంటే వీడు ఎక్కువ ఆర్ఫన్ ఎవరైతే అమ్మ నాన్న లేని పిల్లలు ఉంటారో వాళ్ళని ఎక్కువ వీడు అక్కడ చేర్చుకుంటాడు అనమాట. ఎందుకంటే వాళ్ళకి పేరెంట్స్ ఉండరు, సో వాళ్ళు ఈజీగా కన్వర్ట్ అయిపోతారు అనమాట. మన భారతదేశంలో ఆర్ఫనేజ్ పిల్లలకి చాలా మంచి అంటే ఆర్ఫన్గా ఉండదు అని చెప్పి నేను కోరుకోవట్లేదు. ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో వాళ్ళ కోసమని మన భారతదేశంలో గవర్నమెంట్స్ చాలా మంచి స్కీమ్స్ ఇస్తున్నారు అనమాట. ప్రొటెక్షన్ ఇస్తున్నారు మంచిగా. వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక స్కీమ్ ఉంటుంది, మా మమతా స్కీమ్ అని చెప్పేసి ఉంటుంది. అలాగే మా ప్రైమ్ మినిస్టర్ కేర్ స్కీమ్ ఒకటి ఉందన్నమాట. ఇంటిగ్రేటెడ్
చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇవన్నీ చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఎట్లా అంటే సెంట్రల్ అండ్ స్టేట్ రెండు కలిపి వీళ్ళకు ప్రోత్సహిస్తుంటాం అనమాట. సో నో ప్రాబ్లం, భారతదేశంలో పిల్లలకి డోకలేదు. అంటే నార్మల్గా పిల్లలు ఎవరైనా ఆర్ఫన్ పిల్లలు ఉంటారో వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం లేదనమాట. కానీ ఈ చారిటీస్ వాళ్ళు ఎక్కడైతే మెయిన్ ప్రాబ్లం ఉంది చెప్పాలా, ఆఫ్రికాలో చాలా ప్రాబ్లం ఉంది. సోమాలియా, ఇథోపియా, ఇంకా నైజీరియా, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇట్లాంటి ఈ దేశాలకు వెళ్ళరు వీళ్ళు. దేశాలకు వెళ్ళి అక్కడ చేయరు వాళ్ళు. ఎందుకు చేయరు అన్నమాట? ఎందుకు చేయరు? వాళ్ళ అంబిషను ఆఫ్రికా కన్వర్ట్ చేయాలని కాదు కదా, ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయింది కాబట్టి మన భారతదేశం కన్వర్ట్ కావాలి కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే మన భారతదేశానికి వస్తారనమాట. అదే అనమాట సంగతి. ఇంకోటి, వీడి చారిటీ రిజిస్ట్రేషన్ ఎక్కడ పెట్టిండంటే యూకేలో చేసిండు అనమాట. వీడు 1992లో ఎక్కడో యూకేలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడికి వచ్చిండు అనమాట. ఎందుకు? ఫండ్స్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. భారతదేశంలో ఒక రిజిస్ట్రేషన్ అయి ఉంటే కనుక ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీడికి కొంచెం కష్టం అవుతుంది అని చెప్పి వాడు ఏం చేసినంటే మంచిగా పక్కగా ప్రణాళికబద్ధంగా అక్కడనే పెట్టుకున్నాడు అనమాట. సో వాడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. ఇంకోటి మీరు అనుకోవచ్చు, ఏంటి వీడు కన్వర్ట్ చేస్తున్నాడని చెప్పేసి మనకు ప్రూఫ్ ఏంటంటే, నేను వీని ఇన్స్టాగ్రామ్ మొత్తం ఫొటోస్ చూసాను. ఇన్స్టాగ్రామ్లో పిల్లలే ఎవరైతే వీళ్ళు జాయిన్ అయిన పిల్లలు ఉంటారు కదా, వీళ్ళ ఫొటోస్ చూస్తే ఎక్కడ కూడా ఒక్క పాప కూడా ఒక బొట్టు పెట్టుకునేది లేదు. ఇంకోటి, వీడి చారిటీ మిషనరీలో మ్యాక్సిమం క్రిస్మస్ సంబంధించిన ఫెస్టివల్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా మన సనాతన ధర్మం సంబంధించిన ఒక్క ఫెస్టివల్ కూడా వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళు చేసిన దాఖలాలు కూడా లేవన్నమాట. ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే, ఈ వీడియో ఎప్పుడైతే నాకు సర్క్యులేట్ అవుతుంటే నేను ఏం చేశానంటే వీడి వెబ్సైట్ చూస్తే మీరు చూడండి, ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే వీడిది ఇలా వస్తుంది. వచ్చినప్పుడు ఈ పాప ఉంది కదా, ఈ పాప ఫోటో చూడంగానే మీకు నుదుటి పైన ఏముంటుంది తెలుసా? అప్పుడప్పుడే ఈ పాపది బొట్టు చెరిపేశారనమాట. చెరిపేసి ఫోటో దింపారనమాట. అంటే వీళ్ళ క్రూయాలిటీ ఎట్లా ఉంటుంది అనమాట. వీళ్ళకి ఏంటంటే, వీళ్ళు పిల్లల్ని చూపించి ఇక్కడ ఆర్ఫనేజ్ పిల్లల్ని మేము మతం మారుస్తామని చెప్పేసి బయట దేశం నుంచి వీళ్ళు ఫండ్స్ తెచ్చుకుంటారు అనమాట. నేను ఫస్ట్లో అందుకోసం అన్నా, వీళ్ళు ఉగ్రవాదుల కంటే ఎందుకు ఘోరం అంటే ఇందుకేనమాట. మన సనాతన ధర్మంలో ఉన్న పిల్లలని మన అంటే నన్ను కాదు, మనల్ని మన దాంట్లో ఉన్న గొర్రెలను వీళ్ళు మత మార్పిడి చేసి వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకుంటారు అనమాట వీళ్ళు. ఇంకా దానికంటే ఇంకా వేరే పని ఏం చేసుకోవచ్చు కదా, చేసుకోరు. అంత దరిద్రులు అనమాట. ఇదనమాట. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ క్వీన్ ఎలిజబెత్ గురించి మనం ఒక్కసారి స్టడీ చేస్తే కనుక ఈమెకు ఒక బిరుదు ఉంది. ఏది ఆల్మోస్ట్ ఇది ఉంది, మిషనరీ క్వీన్ అని చెప్పేసి ఉంది. కానీ ఇంకొక నేమ్ ఏంటి తెలుసా? ఏ లీవింగ్ మోనార్క్ అని చెప్పేసి ఒక పేరు ఉందన్నమాట. అంటే అర్థం చేసుకో, ఈమె ఎంత డేంజరస్ అంటే, డయానా ఎప్పుడైతే వీళ్ళ ఇంటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక ముస్లిం అతన్ని లివింగ్ రిలేషన్షిప్లో ఉండి తను ప్రెగ్నెంట్ అయితే ఆమె చంపేసింది అనమాట. ఈమె ఎందుకు? ఆల్రెడీ ఈమె మా డయానా అని చెప్పేసి ఆమెకు వీళ్ళ ఉంటుంది కింగ్డమ్స్ సంబంధించిన ఒక ప్రెస్టేజియస్ నేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆమె ముస్లిం వ్యక్తితోటి పిల్లల్ని కంటే వీళ్ళకు చెడ్డ పేరు అని చెప్పేసి డయానాని చంపడం జరిగిందనమాట. ఇదన్నమాట జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, మన ఫ్రెండ్స్ అందరూ సర్క్యులేట్ చేస్తున్నారు దీన్ని. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సనాతన ధర్మం గురించి తెలిసిన వాళ్ళు కూడా ఇట్లాంటి హీల్ చారిటీ గురించి సర్క్యులేట్ చేస్తున్నారు కదా. కొంచెం మనం ఎప్పుడైనా కానీ ఏ సర్క్యులేట్ చేసినా కానీ కొంచెం దాని గురించి బ్యాక్గ్రౌండ్ కూడా చెకప్ చేసుకోవాలన్నమాట. లేకపోతే మనకి ఏంటంటే, మనం అనవసరంగా ఇట్లాంటి చారిటీస్ని మనం ప్రోత్సహించినట్టు అవుతుంది అనమాట. అందుకోసమే నేనేమంటున్నా, సనాతన ధర్మం సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి వాటిని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. అవసరమైతే నేను రేపు వీడికి మెయిల్ పెడతా, నువ్వు సనాతన ధర్మంలో ఉన్న పిల్లలను కూడా ఎందుకు
నువ్వు చారిటీ ముసుగులో మిషనరీ ముసుగులో కన్వర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి నేను మెయిల్ పెడతా. దానికి సంబంధించిన నేను మెయిల్ పెట్టిన తర్వాత మీకు మళ్ళీ ఇంకోసారి వీడియో పెడతాను నేను. జై శ్రీరామ్.